అనగనగా ఒక ఊరు. ఆ ఊరికి దగ్గరగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఉన్న గుహలో రాజు సింహంతో పాటుగా ఏనుగు, నక్క, పులి మొదలైన జంతువులన్నీ ఉండేవి. అయితే ఆ నక్కకు తినటం అంటే భలే సరదా. సమయానుకూలమైన బుద్ధి కూడా ఉండేది. అది ప్రతిరోజు రాత్రివేళ ఎవరికీ తెలియకుండా ప్రక్క ఊరికి వెళ్ళి అక్కడ దొరికే ఆహారాన్ని తింటూ ఉండేది. ఎప్పుడు మాంసం తినే నక్కకు పప్పు, అన్నం భలే రుచిగా అనిపించేవి. ఒకరోజు చీకటి పడుతుండగా ఊర్లోకి వెళ్ళి ఎంగిలాకులు తినసాగింది. ఇంతలో ఒక కుక్క భౌభౌమని అరవసాగింది. దాన్ని చూసి ఇంకా చాలా నక్కలు వచ్చి అరవసాగాయి. అయ్యో, ఈ కుక్కలకు మాత్రం దొరికిపోకూడదు, ఎలాగైనా పరిగెత్తాలి. ఇక్కడే ఏదో కుండలా ఉంది, అందులో దాక్కుంటాను. అమ్మయ్యా, కుక్కలన్నీ వెళ్ళిపోయి ఉంటాయి. ఇంకా నేను తొందరగా అడవిని చేరుకోవాలి, ఎవ్వరు చూడకుండా. నక్క తను తాను చూసుకుని, నేను నీళ్ళ రంగులో పడినట్టున్నానే, భలే, నేను నీళ్ళ రంగు కలిపిన నీళ్ళలో పడడం మంచిదే అయింది. నేను ఈ అడవికి రాజు కావడానికి ఇదే మంచి సమయం. మిత్రులారా, నేనెవరో తెలుసా? ఈ అడవికి రాజును. నిన్న రాత్రి ఈ వనదేవత నన్ను దేవలోకానికి పిలుచుకుని వెళ్ళి అక్కడ నాకు మంత్రాలు అవి చదివి ఆకుపసరితో అభిషేకం చేసింది. దేవతలంతా నన్ను ఆశీర్వదించారు. ఆ తర్వాత నన్ను చూసి, నీవు వెళ్ళి నీవు నివసిస్తున్న అడవిని పరిపాలించు అని ఆజ్ఞాపించారు. అలాగే నేను దిగి వచ్చాను. ఈ కబురు మీరందరికీ చెప్పి రండి, వెళ్ళండి. ఈ వార్త అడవి అంతా పాకిపోయింది. సింహం మొదలైన జంతువులన్నీ కూడా కొత్త రాజు దగ్గరికి వచ్చాయి. మిత్రులారా, నేనెవరో తెలుసా? ఈ అడవికి రాజును. నిన్న రాత్రి ఈ వనదేవత నన్ను దేవలోకానికి పిలుచుకుని వెళ్ళి అక్కడ నాకు మంత్రాలు అవి చదివి ఆకుపసరితో అభిషేకం చేసింది. దేవతలంతా నన్ను ఆశీర్వదించారు. ఆ తర్వాత నన్ను చూసి, బిడ్డ, నీవు నివసిస్తున్న అడవికి వెళ్ళి పరిపాలించు అని ఆజ్ఞాపించింది. నేను అలాగే దిగి వచ్చాను. సింహం, నీవు మంత్రిగా ఉండు, పులి సేనాధిపతిగా ఉంటుంది, ఎలుగు వంటి గుమ్మంలో ఉంటుంది, తోడేలు తాంబూలం ఇస్తుంది. సాటి నక్కలను మాత్రం ఏ పనికి నియోగించలేదు. ఆఖరికి వాటితో మాట్లాడడం కూడా అవమానంగా భావించింది రాజు నక్క. అప్పుడు సాటి నక్కలన్నీ బాధపడి అరవసాగాయి. తను రాజునని మర్చిపోయిన నక్క కూడా వాటితో కలిసి అరవడానికి బయటకు పరిగెత్తింది. ఇంతలో వర్షం పడింది. నక్క రంగంతా పోయింది. తెలివి తక్కువ నక్క వర్షంలో తడిసిపోయింది కదా, అందుకని రంగంతా పోయింది. అప్పుడు ఇంకా ఈ అడవిలో ఉంటే తను చంపేస్తాయని పక్క అడవికి పారిపోయింది.